గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలం తగ్గిందా పెరిగిందా? హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు తప్పవని గులాబీ పార్టీ భావిస్తోందా? బైపోల్ అనివార్యమైతే బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందా? గ్రేటర్ లో కార్పొరేటర్ల జంపింగ్ ఎఫెక్ట్ కారు స్పీడ్ పై పడుతోందా? తెర వెనుక లెక్కలేంటి? వాచ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. అయినా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ సత్తా చాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 25 అసెంబ్లీ స్థానాలున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరు అసెంబ్లీ స్థానాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వీటిలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ 7 సీట్లలో విజయం సాధించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే 9 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీనే గెలిచింది. పటాన్ చెరు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో గ్రేటర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుండి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడడంతో గులాబీ పార్టీకి నష్టం జరిగింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్పై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ అంటోంది. హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీలో జోష్ పెరిగింది. పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ గెలుపు పక్కా అన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక బీఆర్ఎస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు రెడీగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ రేసులో ఉన్నారు. దానం నాగేందర్ లాంటి మాస్ లీడర్పై బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని బరిలో దించాల్సి ఉంటుంది. తమ పాలనలో గ్రేటర్ అభివృద్ధి గెలిపిస్తుందని గులాబీ పార్టీ భావిస్తోంది. అధికారం కోల్పోయాక జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తోంది. పార్టీకి చెందిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మరో 14 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంపు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాటికి ఎంతమంది కార్పొరేటర్లు గులాబీ పార్టీలో ఉంటారో చెప్పలేమన్నట్లే ఉంది పరిస్థితి. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలుండడంతో క్యాడర్తో పాటు కార్పొరేటర్లను కాపాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ వ్యవహారాలను కేటీఆర్ చూస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పార్టీ వీడకుండా కాపాడుకునే బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై పడింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడడంలో కాంగ్రెస్ విఫలమైందని, దీంతో గ్రేటర్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ బలం పెరిగిందో తగ్గిందో తెలియాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఆగాల్సిందే.